శ్రీమాత్రే నమః. అందరికీ స్వాగతం. తెలుగు భక్తి కథల పరిహారాల ఛానల్కి. ఈ వీడియోలో ఈ పుట్టిన నెల మీ గురించి ఏం చెప్తుందో విందామా? ఇది మీకు తెలియకపోవచ్చు, కానీ మీ పుట్టిన నెల మీ వ్యక్తిత్వాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. న్యూమరాలజిస్ట్ ప్రకారం నెలలు ఒక వ్యక్తి యొక్క కెరీర్, స్నేహితులు మరియు భాగస్వాముల ఎంపికతో పాటు వారి మొత్తం లక్షణాలను ప్రభావితం చేస్తాయి. ఇది మీకు ఏ రకమైన వ్యాధుల బారి నుండి పడే అవకాశం ఉందో కూడా నిర్ణయించగలదు. స్పష్టంగా మీరు పుట్టిన క్షణంలో నక్షత్రాల అమరిక ఒక వ్యక్తిగా మీ గురించి చాలా విషయాలను వెల్లడిస్తుంది. సంవత్సరంలో మొదటి నెలలో జన్మించిన వ్యక్తులు, అనగా జనవరిలో జన్మించిన వ్యక్తులు సంకల్పాన్ని సాధించే విషయంలో చాలా దృఢంగా ఉంటారు మరియు ఇతరుల అభిప్రాయాలకు తమ సంకల్పాన్ని మార్చుకోరు. వారు తమ పని విషయానికి వస్తే కఠినమైన ప్రవర్తన నియమావళి కలిగి ఉంటారు మరియు వారి ఆశయాలకు ఏది ఆటంకం కలిగించనివ్వరు. వీరు సహజమైన నాయకులు, కానీ ఇతరుల అభిప్రాయాలకు అంతగా అనుకూలంగా ఉండరు. ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు సృజనాత్మకత సంపద కలిగి ఉంటారు. వీరు మేధోపరమైన చర్చలను ఇష్టపడతారు, కానీ నిస్సారమైన వ్యక్తులను అసహించుకుంటారు. వీరు జీవితం పట్ల దృక్పథంలో చాలా స్వేచ్ఛగా ఉంటారు. వీరు ప్రయాణాలు మరియు సాహసాలను ఇష్టపడతారు మరియు ప్రకృతితో ఇంట్లో ఉన్న అనుభూతిని పొందుతారు. వీరు చాలా నమ్మకమైన స్నేహితులు మరియు శ్రద్ధగల భాగస్వాములు. అదే స్థాయిలో సృజనాత్మకతకు మరియు ఊహాశక్తిని కలిగి ఉన్న ఈ వ్యక్తులు ఒంటరిగా మరియు ఆత్మ పరిశీలన కలిగి ఉంటారు. వీరు తమను తాము ఉండడానికి ఇష్టపడతారు. వీరు కళ సహాయంతో తమ భావోద్వేగాలను వ్యక్తపరుస్తారు, కానీ సాధారణంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వీరు బయట దయ, సౌమ్యం మరియు కరుణ కలిగి ఉంటారు, కానీ వారి భావోద్వేగాలను బహిర్గతం చేయడానికి ప్రత్యేకంగా ఆసక్తి చూపరు. వారు ఎక్కడికి వెళ్ళినా శాంతి మరియు నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. ఏప్రిల్లో జన్మించిన వారు అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇష్టపడతారు. వీరు చాలా ఆధిపత్యం కలిగి ఉంటారు మరియు బాస్గా ఉండడానికి ఇష్టపడరు. వారు సూటిగా ఉంటారు మరియు వారి గురించి వారు ఏమనుకుంటున్నారో ఇతరులకు చెప్పడంలో ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. వారి ప్రవర్తన అయస్కాంతంగా ఉంటుంది మరియు వారు చాలామంది స్నేహితులు మరియు శత్రువులను ఆకర్షిస్తారు. ఉద్వేగానికి లోనవుతారు. వారు చర్య తీసుకునే ముందు చాలా అరుదుగా ఆలోచిస్తారు. చాలామంది ప్రభావవంతులైన సంగీతకారులు, నటులు మరియు ప్రదర్శకులు మే నెలలో జన్మించారు. వీరు సామాజికంగా చురుగ్గా ఉంటారు మరియు వారు ఎక్కడికి వెళ్ళినా స్నేహితులను సంపాదించగలరు. వీరికి సరదా, తెలివితేటలు సమానంగా ఉంటాయి, అయితే వారు చంచలంగా ఉంటారు మరియు చాలా సులభంగా విసుగు చెందుతారు. వారు తమ అభిప్రాయాలను మరియు కోరికలను తరచుగా మారుస్తూ ఉంటారు. జూన్ నెలలో పుట్టిన వారు చాలా సున్నితంగా మరియు ప్రేమగా ఉంటారు. వారు అంత నిర్మోహమాటంగా మాట్లాడరు, అయితే మరియు ఇది వారి గురించి ప్రశంసించదగినది. వీరు తమ దూరదృష్టిని ఉపయోగించి సృజనాత్మకత అవకాశాలను తమ కోసం సృష్టించుకుంటారు. చాలామంది కంటే ఇతరుల భావాల్ని ఎక్కువగా స్వీకరిస్తారు. వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు, కానీ సులభంగా అసూయపడతారు. జూలైలో జన్మించిన వ్యక్తులు జూన్ నెలలో పుట్టిన వారు వారి లక్షణాలను ఎక్కువగా పంచుకుంటారు, కానీ వారు మరింత ఉల్లాసకరమైన ముఖం కలిగి ఉంటారు. వీరు సహజంగానే సాహసికులు, దయగలవారు మరియు సానుభూతి కలిగి ఉంటారు. జూలైలో జన్మించిన వారు డిప్రెషన్కి తరచూ గురవుతూ ఉంటారు. వీరు స్నేహపూర్వక వ్యక్తులు. వీరు చాలా సున్నిత స్వభావం కలిగి ఉంటారు మరియు సులభంగా వేరే వారి మాటలకు గాయపడతారు. ఆగస్టు నెలలో జన్మించిన వారిని సమాజ సేవకు అంకితం అవుతారని చెప్పవచ్చు. కుటుంబ విలువలను అన్నిటికంటే ఎక్కువగా కలిగి ఉండే దయగల హృదయం కలిగిన వారు. వారు దాతృత్వం మరియు ఆధ్యాత్మికత వ్యక్తులను ప్రేరణగా నిలుస్తారు. వారి కష్టపడి పనిచేసే స్వభావం వారికి చాలా డబ్బు సంపాదిస్తుంది, కాబట్టి వారికి ఆర్థిక సమస్యలు ఉండవు.
తెలివితేటలు, ఆధ్యాత్మికం, విషాదం ఈ మాటలు సెప్టెంబర్లో జన్మించిన వ్యక్తిని సంగ్రహిస్తాయి. వారు ఎల్లప్పుడూ వారి ఆలోచనలు మరియు చర్యలతో వ్యవస్థీకృతమై ఉంటారు మరియు సాధారణంగా వారి స్వంత రంగాల్లో మేధావులు. వారు విమర్శలను ఎదుర్కోలేరు. వాటిలో కొన్ని స్వీయ ప్రేరేపితమైనవే. వారి ప్రేరేపితమైన విమర్శల స్వభావం కొన్నిసార్లు వారి లక్ష్యాలను సాధించకుండా నిరోధిస్తుంది. వారు పరిస్థితులను చాలా లోతుగా అధ్యయనం చేస్తారు. ఇది ఒక రకంగా ఒక సమస్యే. అక్టోబర్లో జన్మించిన వ్యక్తులకు ఎల్లప్పుడూ అదృష్టం వారి వైపు ఉంటుంది. తమ లక్ష్యాలను ఎప్పటికప్పుడు సాధిస్తారు. అవిశ్రాంతంగా పోరాటం వల్ల వారితో వాదించడం చాలా కష్టం. కోపం వస్తే వారు చాలా కక్ష సాధింపుకు గురవుతారు. వీరు కళలు మరియు సాహిత్య ప్రేమికులు మరియు త్వరగా అసూయపడుతుంటారు. నవంబర్లో జన్మించిన వారు సానుకూలంగా మరియు దృఢంగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ విజయం సాధించడానికి ప్రయత్నిస్తారు మరియు సురక్షితమైన భవిష్యత్తు గురించి కలలు కంటారు. డబ్బు సమస్యలు కొన్నిసార్లు వీళ్ళని ఒత్తిడికి గురిచేస్తాయి, కానీ వీరు కష్టపడి పనిచేయడం వల్ల ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటారు. వీరికి చాలా గొప్ప ఆలోచనలు ఉన్నాయి మరియు జీవితంలో విజయం సాధించాలని నిశ్చయించుకుంటారు. సంవత్సరంలో చివరి నెలలో జన్మించిన వ్యక్తులు అనగా డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు తమ సరైన భాగస్వామిని మరియు ఉత్తమ ఉద్యోగాలను కనుగొనడంలో చాలా అదృష్టాన్ని కలిగి ఉంటారు. వీరు తమ స్నేహితుల పట్ల చాలా శ్రద్ధగా స్పందిస్తారు, కానీ ఇది వారి బాధ్యతలకు దూరంగా ఉండటానికి దారితీస్తుంది. వీరు ఏ విషయమైనా రిస్క్ తీసుకుంటారు. దీనివల్ల కొన్నిసార్లు తమను తాము ప్రమాదంలో పడిపోతుంటారు. వీరు నియమాలు మరియు రిజర్వేషన్ వంటివి ఇష్టపడరు మరియు అధిక దేశభక్తిని కలిగి ఉంటారు. మీకు కూడా మీ స్వభావాలు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్